హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. మరి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతోటి కొబ్బరికాయ కాంబినేషన్తో ఒక టేస్టీ మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడిని ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడికి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద కొబ్బరికాయ, అలాగే 2 చిన్న మామిడికాయలను తీసుకోవాలి. అదే పెద్ద మామిడికాయ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. తరువాత కొబ్బరికాయను ఈ విధంగా తురుముకుని ఉంచుకోవాలి. అలాగే మామిడికాయలను చెక్కు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడటానికి ముందుగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వలన నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా నూనెను తీసుకుని కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 10 పచ్చిమిరపకాయలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టుకుని వేసుకుని తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలను వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత రోలును ఒక పొడిగుడ్డతో బాగా తుడుచుకుని మనం ముందుగా వేయించుకుని ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర మరియు 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా బాగా నలిగిన తరువాత మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా దంచుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడిని మిక్సీలో వేసుకుని రుబ్బుకుంటే బాగా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. అలాగే పచ్చడి టేస్ట్ అంత బాగుండదు. ఇదే పచ్చడిని ఈ విధంగా రోటిలో వేసుకుని రుబ్బుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుని రుబ్బుకోవాలి. మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా బాగా నలిగిన తరువాత పచ్చి కొబ్బరికాయ తురుమును కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పచ్చడి ఈ విధంగా నలిగిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయలను వేయించుకున్న అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత చిన్నవి పెద్దవి కలిపి 14 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చడి తాలింపులో వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు మనం అన్నంలో తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగిన తరువాత ఒక మీడియం స్పూన్తో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసుకుని ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తరువాత ఒక మీడియం స్పూన్తో 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులన్నీ బాగా వేగిన తరువాత 4 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత రోటిలో రుబ్బుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వటం వలన పచ్చడి పచ్చిదనం పోయి కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా మంచి రుచిగా ఉంటుంది. ఈ విధంగా పచ్చడి 5 నిమిషాలు మగ్గిన తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నెయ్యి వేసుకున్న క్లిప్ మిస్ అయ్యింది. తరువాత వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడిని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, ఎమ్మీగా ఉండే మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.